ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీతంపల్లె పంచాయతీ, రేగళ్లపల్లె, కల్లూరు, ఇటుపక్క ఎర్రగుంట్ల మండలం జమ్మడూరు నియోజకవర్గం హనుమనగుత్తి, వెంకన్నగారిపల్లె, తర్వాత ఇటు పోట్రదుర్తి, ఈ మధ్యలో ఒక్కసారి మీరు విజువల్స్లో గమనించండి. మనిషి కంటే లోతు అంటే దాదాపుగా 6 అడుగుల కంటే ఎక్కువ, అంటే 10 అడుగులు, 15 అడుగులు లోతు కరెంటు సంబంధమైన తొలని ఇక్కడ రైతు తన ఆవేదన చెప్తున్నాడు. 15 అడుగుల లోతు ఇసుకను మొత్తం తోలేసినారు. అక్కడ ఒకసారి మీరు చూస్తే గినక రైతుల మోటార్లు ఉన్నాయి. ఈ రైతుల మోటార్లకి ఇప్పుడు ఇసుకను మొత్తం తవ్వేసి గుంతలు పెట్టినారు. ఇప్పుడు వాళ్ళకి బోర్లలో రేపు నీళ్లు రాకపోతే ఈ ప్రాంతంలో మొత్తం ఉన్నటువంటి రైతులు పైర్లు ఎట్లా పండించుకోవాలా? అంటే అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ధన దాహానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ప్రొద్దుటూరులో బాధాకరమైన విషయం ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు లాంటి ఎమ్మెల్యే గారు, నిజాయితీగా మాట్లాడే ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రొద్దుటూరులో. ఒక్క ఇసుక రేణువు కూడా నేను తోలే అంటాడు. ఈ 4.5 సంవత్సరం ఆయన ఎక్కడున్నాడో మరి నిద్రపోతున్నాడా, లేకపోతే ఇదంతా ఎవరు తోలినారు? ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోలినారా? రెవెన్యూ ఆఫీసర్లు తోలుకున్నారా? లేకపోతే పోలీసు వాళ్ళు తోలుకున్నారా? లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తోలుకుంటారా? ప్రజలు మీరు ఆలోచన చేయండి, ఎవరు తోలుకుంటారు ఈ దౌర్జన్య ప్రభుత్వంలో? ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని అనుచరులు, అతని నాయకులు, ఎమ్మెల్యే బినామీలు కలిసి కొన్ని వేల ట్రాక్టర్లు, వేల టిప్పర్లు తోలేసి ఈ ప్రాంతం అంతా ఇసుక లేకుండా చేసినాడు. దీనివల్ల త్రాగునీరుకి ఇబ్బందే, తర్వాత వ్యవసాయానికి, సాగుకు, పైరుకు ఇబ్బందే. రైతుల కడుపు కొట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ డబ్బుతో ఎకరాలో రాజభవనం కట్టుకొని ఓటుకు 10,000 డబ్బులు ఇస్తా అని అహంకారం తలకెక్కిన కారణం ఏంటంటే ఇదో ఈ ఇసుక దోపిడీనే. నేను ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతానా, ఒక్క ఇసుక రేణువు నువ్వు తోలే అని మాట్లాడినావు. నేను ఆ రోజు కూడా నిన్ను సమర్థించిన, కరెక్టే, నువ్వు ఇసుక రేణువులు తోలే. టిప్పర్లు పెట్టి ఒకసారి చూడండి, హిటాచీలు, జేసీబీలు, టిప్పర్లు పెట్టి ఇష్టానుసారం ఇసుక తోలేసి రైతుల కడుపు కొట్టి ఈరోజు నువ్వు రైతుల కన్నీటితో నువ్వు అన్నం తింటున్నావు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. గుర్తుపెట్టుకో, వ్యవసాయం చేసి కష్టపడి మనకి ధాన్యం పండించే రైతు కన్నీరు పెడితే అది నీకు ఏడు వరకు దారి తీస్తుందో రేపు ఎన్నికల్లో నీకు తెలుస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు రైతు కాదు, నీకు రైతులు పడే కష్టాలు తెలియవు. నువ్వు తినే అన్నం రైతు కన్నీరు నుంచి, రైతు చిందించిన చెమట నుంచి వచ్చిందని నువ్వు మర్చిపోయినావు. రాబోయే ఎన్నికల్లో రైతులు నీకు బుద్ధి చెప్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే 15 అడుగులు లోతు నువ్వు ఇసుకను దోలి కింద లాస్ట్ వరకు పెడితే కింద బోర్లలో నీళ్ళు ఎట్టొస్తాయి? రేపు తాగేదానికి నీళ్ళు ఎట్టొస్తాయి? నీ వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు, అటు రైతులకు కానీ, నియోజకవర్గం రైతులకు, ఈ ఏటి ప్రవాహం అనేటువంటి ఊర్లో రైతులందరికీ శాపం. నీకు అధికారం రావడం, రైతులు ప్రజలు మా కర్మ. నీకు అధికారం రావడము ప్రజలు చేసుకున్న కర్మ. నీవు ఇష్టానుసారం ఇసుకను తోలి వేల కోట్లు డబ్బు సంపాదించి అహంకారంతో మాట్లాడే మాటలు చూస్తా అంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు కల్లూరు గ్రామము, రేగళ్లపల్లె, ఇక్కడ సీతంపల్లె, ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులందరికీ కూడా నువ్వు తీరని అన్యాయం చేసినావు. ఒకటి గుర్తుపెట్టుకో రాచమల్లు ప్రసాద్ రెడ్డి, దేశానికి రైతే వెన్నెముక. రైతు లేకపోతే నేను అన్నం తినలేను, నువ్వు తినలేవు, ప్రజలు ఇబ్బంది పడతారు. రైతుల ఇబ్బంది పెట్టిన నువ్వు ఖచ్చితంగా 24 ఎన్నికల్లో ఇబ్బంది పడతావు, రాసి పెట్టుకో. మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. బాయ్ బాయ్ రాచమల్లు.